సునీత విలియమ్స్ మరికొన్ని గంటల్లో భూమి మీదకు రానున్నారు. వారం రోజుల రోదసీలో పర్యటనకు వెళ్లిన సునీత విల్మోర్ అక్కడే చిక్కుకుపోయారు. దాదాపు 9 నెలల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోనే ఇద్దరు వ్యోమగాములు ఎట్టకేలకు తిరిగి భూమి మీదకు రాబోతున్నారు. మరికొన్ని గంటల్లో వారు తిరుగు పయనం మొదలవబోతోంది. భారత కాలమానం ప్రకారం ఎల్లుండి తెల్లవారుజామున వారు భూమి మీద ల్యాండ్ అవనున్నారు. ఇప్పటికే క్రూ 10 మిషన్ లో వెళ్లినటువంటి 4 వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల 45 నిమిషాలకు మొదలవుతుంది. సోమవారం అర్ధరాత్రి 12 గంటల 45 నిమిషాలకు అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు వ్యోమనౌక భూమికి తిరిగి పయనమవుతుంది. సాయంత్రం 5 గంటల 11 నిమిషాలకు భూకక్షలను దాటుకుని కిందకు రావడం జరుగుతుంది. సాయంత్రం 5 గంటల 57 నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ దిగనుంది. అందులో నుంచి వ్యోమగాములను ఒక్కొక్కరిగా బయటకు తీసుకురానున్నారు.